అందరికీ నమస్కారం. బస్ మూవ్మెంట్ మానిటరింగ్ సిస్టమ్ యాప్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. గూగుల్ ప్లే స్టోర్ నుండి ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకి ప్రతి లైజన్ ఆఫీసర్కి ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ ఇవ్వబడుతుంది. మీ యొక్క ఫోన్ నంబర్ని యూజర్ ఐడి పాస్వర్డ్గా పైన చూపిస్తున్నటువంటి స్క్రీన్లో మనం ఎంట్రీ చేసి లాగిన్ అయిన తర్వాత మనం బస్కు సంబంధించినటువంటి వివరాలను ఇందులో ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. మొట్టమొదటగా మనకు బస్ నాట్ ఎట్ రీచ్డ్ లొకేషన్ అని కనిపిస్తూ ఉంది. అంటే మనకు బస్సు అనేది స్టార్టింగ్ పాయింట్కు ఇంకా రాలేదు అని సూచిస్తూ ఉంది. మనం బస్సు వచ్చిన వెంటనే ఆ యొక్క తేదీని మనం ఏ రోజైతే ప్రోగ్రామ్ చేసుకుంటామో ఆ డేట్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మన యొక్క సమయం, బస్సు ఎప్పుడు రీచ్ అయిందో లొకేషన్కి ఆ యొక్క టైంని కూడా మనకు క్లాక్ చూపించిన విధంగా మనం ఇక్కడ ఎగ్జాంపుల్ 6:30 AM పెడతా ఉన్నాం. అట్లా డేట్కి మనం చేసిన తర్వాత అప్డేట్ అంటే కనుక బస్సు లొకేషన్కి రీచ్ అయింది అనేది అర్థమవుతుంది. రెండవ అంశం బస్ నాట్ ఎట్ స్టార్టెడ్ చూపిస్తూ ఉంది. అంటే బస్సు ఇంకా లొకేషన్ నుండి స్టార్ట్ కాలేదు అని. దీనికి సంబంధించి మన పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా బస్సులో కూర్చున్న తర్వాత బస్సు స్టార్ట్ అయ్యేటప్పుడు ఇమీడియట్గా మనం పైన రైట్ కార్నర్లో చూపిస్తున్న విధంగా అప్డేట్ అని కనుక మనం క్లిక్ చేస్తే బస్సు యొక్క స్టార్ట్ అయినటువంటి టైము డేట్ మళ్ళీ సూచిస్తుంది. అది మనం అక్కడ అప్డేట్ చేయాలి. వెంటనే మనకు బస్సు నంబరు, డ్రైవర్ పేరు, డ్రైవర్ ఫోన్ నంబరు, ఈ వివరాలన్నీ కూడా మనకు అందులో డిస్ప్లే వస్తాయి. ఇక్కడ పార్టిసిపెంట్స్ నంబర్ అడుగుతుంది. మనం బస్సులో కనుక 50 మంది లేదా 65 మంది ఎంతమంది కనుక కెపాసిటీ వాళ్ళకు బస్సులో నిండుతుందో ఆ నంబర్ని కూడా మనం ఇక్కడ అప్డేట్ చేయవలసి ఉంటుంది. చేసిన తర్వాత మనం బస్సు యొక్క డేట్, అదే మీటింగ్ డేట్ అని అనుకుంటున్నాము, ఆ డేట్ను మనం తీసుకోవాలి. క్లాక్లో టైంని కూడా మనం అడ్జస్ట్ చేయవలసి ఉంటుంది. చేసిన తర్వాత మనం కింద మనకు సబ్మిట్ బటన్ అప్డేట్ అని ఉంటుంది. ఈ అప్డేట్ కనుక క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మన బస్సు అనేది స్టార్ట్ అయినట్టుగా అక్కడ వాళ్ళకు అర్థమవుతుంది. మూడవ అంశంలో భాగంగా మనం బస్సు మీటింగ్ స్థలానికి చేరుకున్న వెంటనే అప్డేట్ చేయవలసి ఉంటుంది. అంటే మనం గ్రామాల్లోంచి బయలుదేరిపోయి ఎక్కడైతే మీటింగ్ జరుగుతుందో ఆ లొకేషన్కు చేరుకున్న వెంటనే మనం మళ్ళీ ఒకసారి రైట్ కార్నర్లో అప్డేట్ క్లిక్ చేసుకున్నట్లయితే మనకి బస్సు రీచ్ అయినటువంటి టైంను సూచిస్తుంది. అక్కడ వెంటనే మనం టైంను సెలెక్ట్ చేసుకొని ఎన్ని గంటలకైతే మనం అక్కడ రీచ్ అయ్యామో ఆ టైంని అక్కడ సూచించి మళ్ళీ ఇంతకు ముందులా కిందికి వచ్చి అప్డేట్ అంటే కనుక మన మూడవ అంశం పూర్తయిపోతుంది. అంటే మనం బస్సు అనేది సేఫ్గా మీటింగ్ స్థలానికి చేరుకుంది అని అర్థం. అక్కడ మనకు ఆటోమేటిక్గా 3 కనిపిస్తూ ఉన్నాయి. తర్వాత నాలుగో అంశం వచ్చేసి మీటింగ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు తిరిగి మళ్ళీ లొకేషన్లో స్టార్ట్ అయ్యి అక్కడ నుండి తిరిగి మనకు గ్రామాల్లోకి రిటర్న్ వస్తారు. కాబట్టి మళ్ళీ మనం అక్కడ బస్ అనేది స్టార్టింగ్ ఎప్పుడైతే మనం బయలుదేరుతున్నామో మీటింగ్ స్థలం నుంచి రిటర్న్ జర్నీ అది అప్డేట్ చేయవలసి ఉంటుంది. సింపుల్, ఏం లేదు. ఇక్కడ మనకు ఒక డెస్ట్ టైం అనేది సెలెక్ట్ చేసేసుకొని కిందికి వచ్చేసి అప్డేట్ అంటే సరిపోతుంది. ఇది నాలుగో అంశం. చివరి అంశం మనం అక్కడ నుండి మీటింగ్ స్థలం నుంచి సక్సెస్ఫుల్గా మీటింగ్ కంప్లీట్ అయిపోయి తిరిగి మన గ్రామాల్లోకి వచ్చిన తర్వాత ఎన్ని గంటలకు మనం రీచ్ అయ్యాము, అంటే తిరిగి మనం రిటర్న్ ఎప్పటికి అయిపోయాము అని చెప్పేసి లాస్ట్ అంశం కూడా మనం చివరగా రీచ్డ్ లొకేషన్లోకి వచ్చిన తర్వాత ఆ టైంని కనుక మనం సెలెక్ట్ చేసుకొని అప్డేట్ చేస్తే కనుక ఇది సక్సెస్ఫుల్గా మన ప్రోగ్రామ్ని మనం కంప్లీట్ చేసిన వాళ్ళు అవుతాం. బస్సు మూవ్మెంట్ మానిటరింగ్ సిస్టమ్ అనే ఈ యాప్ ద్వారా అధికారులందరికీ ఎప్పటికప్పుడు మన బస్సు యొక్క మూవ్మెంట్ అనేది తెలుస్తుంది. కాబట్టి లైజన్ ఆఫీసర్ విధిగా ఇటు విషయాలను గుర్తుంచుకొని ఇంతకుముందు చూపించిన విధంగా దీనిని అప్డేట్ చేయవలసి ఉంటుంది. ఈ యాప్ ద్వారా మనకు బస్సు యొక్క మానిటరింగ్ సిస్టమ్ అనేది చాలా సులభతరంగా ఉంది. యాప్ కూడా సింపుల్గానే ఉంది. ప్రతి ఒక్కరూ ఇది చేయగలుగుతారు. లైజన్ ఆఫీసర్స్ అందరూ జాగ్రత్తగా చెప్పినటువంటి సూచనలను విని గమనించి ఈ యొక్క మూమెంట్ని ఎప్పటికప్పుడు ఎంట్రీ చేస్తూ ఈ మీటింగ్ని సక్సెస్ చేయవలసిందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మీకేమైనా ఎంట్రీలో డౌట్స్ ఉన్నట్లయితే స్క్రీన్ పైన టోల్ ఫ్రీ నంబర్స్ ఉంటాయి, దానికి కాల్ చేసి క్లియర్ చేసుకోవచ్చు. అందరూ ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.